ప్రకాశం జిల్లా మరి కొండేపి రిజర్వ్డ్ నియోజకవర్గం టంగుటూరు మండలం వాసేపల్లిపాటి గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి దళిత యువకుడు. అంటే ఈయన వయసు 22 సంవత్సరాలు. మరి తండ్రి పిన వయసులోనే చనిపోవడం జరిగింది. తల్లి కూలి పని చేసి జీవనం ఇంత పోషణ గడుపుతుంది. మరి ఎస్సీ మాల, ఇతను నల్లమలపు నవీన్, వయసు 22 సంవత్సరాలు. మరి అదే గ్రామానికి చెందినటువంటి నాయుడు కులానికి చెందినటువంటి వ్యక్తి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి, ఆయన కూడా 22 సంవత్సరాలు. అయితే నాయుడు కుటుంబం అయినా కూడా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆయన. వీరిరువురు ముక్కుపచ్చలారన్నటువంటి యువకులు. నినగాక మొన్న సరదాగా మరి 4 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి ఒల్లూరమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి చెరువు, ఈ చెరువులోకి మరి ఈతకు వెళ్ళటం జరిగింది. సరదాగా ఈతకు వెళ్ళి బట్టలు చెప్పులు అన్నీ ఒక పక్కన పెట్టి అక్కడ లోపల గుంతలు మరి ఉన్నాయి కావాలి, గుంతల్లో ఇరుక్కొని పోయి ముక్కుపచ్చలారన్నటువంటి ఇరువురు బాలురు చనిపోవడం జరిగింది. ఇది సంబంధిత పోలీసులు ఈ విషయాన్ని గమనించి మరి ఒక శవాన్ని నిన్న తీయడం జరిగింది. ఈరోజు మరి ఇంకొక శవాన్ని కూడా తీసి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. అయితే దీని మీదట మేమేమంటామంటే, గతంలో అనేక రకాలుగా ఇట్లాగే జరిగాయి. ఈ యాక్సిడెంట్ అయినా, మరి అనుకోకుండా కరెంట్ షాక్లు తగిలినా, లేకపోతే అనుకోకుండా ఈ విధంగా చనిపోయినా, రకరకాలుగా ప్రమాదవశత్తు చనిపోయినటువంటి దళితుల పిల్లలకు సంబంధిత మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ ఏరియాలో ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, డిఆర్ఓ కానీ, జేసీ స్థాయి అధికారులు అక్కడికి వచ్చి ఆ బాడీలను పరామర్శించి తల్లిదండ్రులకు మరి భరోసానిచ్చి మరి మట్టి ఖర్చులు ఇచ్చి వెళ్తూ ఉండేవారు. ప్రతి ఒక్క ఈరోజు ఈ కార్యక్రమం దగ్గరికి నేను పోవడానికి వీల్లేక వేరే కార్యక్రమం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కనీసం తహసీల్దార్ కూడా అక్కడికి వెళ్ళలేదు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేసుకుంటున్నామా, ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏదన్నా మాట్లాడినప్పుడు సంబంధిత అధికారి వచ్చి మట్టి ఖర్చులకైనా ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏదో ఒక విధంగా సహాయం చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా పరామర్శించడానికి రాలేదు. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మరి పోలీసు సంబంధిత ఎస్ఐ, సిఐ పోస్ట్ మార్టం అయిందాకా మరి బాడీలని వెలికి తీసిన దాకా ఉన్నారు. సంబంధిత పై అధికారులు కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. ఇక్కడ ఏమడుగుతున్నా అంటే, అదే అగ్రకులాల వారి పిల్లలు చనిపోయినా, యాక్సిడెంట్ చనిపోయినా, లేకపోతే కరెంట్ షాక్ తగిలి చనిపోయినా, అనుకోకుండా ఏదో ఒక విధంగా చెరువు ఈతకెళ్ళి చనిపోయినా, ఇక్కడ పోలీస్ యంత్రాంగం హుటాహుటిన అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇలా జరిగిందని ప్రజలకు తెలియజేస్తారు. కేవలం దళితులని చులకన భావంతో ఇక్కడకు కనీసం పోలీస్ యంత్రాంగం రాకపోవడం మీరందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు ఇలాంటి విషయాలను గమనించి బాధితులైనటువంటి మా దళితులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం అయిన వెంటనే వీరికి ప్రభుత్వం తరపున మట్టి ఖర్చులు, అలాగే 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. అలా కాకపోతే రేపు మన ఎస్సీ కార్పొరేషన్లో ఇచ్చేటటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎస్ఎఫ్డిసి రుణాలతో సిఫార్సు లేకుండా ఇలా ఫ్యామిలీకి ఒక రుణాన్ని కూడా సంబంధిత మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మరి మంత్రి గారు స్పందించి వెంటనే వీరికి ఈ విధమైనటువంటి వెలుసుబాటును కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.